భారతదేశానికి స్వతంత్రం రాకముందే తెలంగాణ ప్రాంతంలో తాడిత పీడిత వర్గాల మీద ఆ రోజు దేశ్ముఖులు, దేశపాండేలు, పటేలు, పటవార్లు వాళ్ళు చేస్తున్న దాష్టికాలకు వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ గారు ఒక వెనుకబడ్డ జాతిలో పుట్టినటువంటి ఒక మహిళ, చదువు లేకపోయినా కూడా బందూకులు ఎక్కుపెట్టి ఆ రోజు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి తన హక్కుల కోసం, అదేవిధంగా పేద ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ గారి జయంతిని ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఐలమ్మ గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తే మలి దశ కానీ మరి అంతకుముందు తొలి దశ కానీ ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె చేసిన పోరాటాల పుణ్యమే భారతదేశంలో 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ పేదవాళ్లకు పంపించడం జరిగింది. ఆమె చేసిన పోరాటమే భారతదేశంలో కాదు ప్రపంచ అనేక పోరాటాలకి, విప్లవాలకి మరి అడ్డాగా నిలిచింది చాకలి ఐలమ్మ పోరాటం. వారి పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం పేరుతోటి కేసీఆర్ గారు సబ్బండ వర్గాల ప్రజలకి అనేక అంశాల మీద న్యాయం చేయాలని చెప్పి గొర్రెలు పంచినా, బర్రెలు పంచినా, లేకపోతే పేద వర్గాలకి మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చినా, లేకపోతే గురుకుల పాఠశాలలు నిర్వహించినా, మరి అంబేద్కర్ ఓవర్సీస్, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాకలి ఐలమ్మ పోరాటాల స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణలో జరిగినాయి. వచ్చిన ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీసీలకు పదవులు ఇవ్వకుండా కేవలం ఆ కులం వాళ్ళకే, ఆ జాతి వాళ్ళకే మళ్ళా పటేల్ పట్వారీ వ్యవస్థని తెలంగాణలో తీసుకొచ్చి దేశ్ముఖులు, దేశపాండేల యొక్క పరిపాలనని కొనసాగిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ.